ఇన్‌స్టాగ్రామ్‌ని పర్మనెంట్‌గా ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. ఓకే. ఇన్‌స్టాగ్రామ్‌ని ఓపెన్ చేద్దాం. ఇందులో బాటమ్ రైట్ కార్నర్ ఒక ప్రొఫైల్ ఐకాన్ కనబడుతుంది కదా! ఒకవేళ మనం పిక్ పెట్టుంటే మన పిక్ కనబడేది. ఓకే. దాన్ని క్లిక్ చేయండి. సో, టాప్ రైట్ కార్నర్ 3 లైన్స్ ఉన్నాయి కదా! దాన్ని క్లిక్ చేయాలి. అండ్ దెన్ సెట్టింగ్స్‌ని క్లిక్ చేయాలి. అందులో ఫస్ట్ కనబడుతుంది కదా! అకౌంట్ సెంటర్ అని. దాన్ని క్లిక్ చేయాలి. ఓకే. సో, కింద స్క్రోల్ చేస్తే మేనేజ్ అకౌంట్స్ అని ఉంటది బాటమ్‌లో. ఓకే. దాన్ని క్లిక్ చేయాలి. ఇందులో అకౌంట్ ఓనర్‌షిప్ అండ్ కంట్రోల్ అని కనబడుతుంది కదా! లాస్ట్ ఆప్షన్. ఓకే. దాన్ని క్లిక్ చేయండి. డీయాక్టివేషన్ డిలీషన్ అని ఉంది కదా! దాన్ని క్లిక్ చేయాలి. సేమ్ ప్రాసెసే ఎఫ్‌బీలానే. ఓకే. సో, ఈ అకౌంట్‌ని సెలెక్ట్ చేసుకుందాం. సో, 2 ఆప్షన్స్ ఇస్తుంది. డీయాక్టివేషన్ అండ్ డిలీషన్. నేను డిలీషన్ ఆప్షన్ చూస్ చేసుకుంటున్నా. ఓకే. సో, ఇక్కడ మన రీజన్ స్పెసిఫై చేయాలి. ఓకే. కంటిన్యూ. అండ్ నెక్స్ట్ కంటిన్యూ. ఓకే. సో, ఇక్కడ సేమ్ ఫేస్‌బుక్‌లానే ఇన్ఫర్మేషన్ అన్నిటిని ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి, డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇలా ఉంటుంది. అండ్ డీయాక్టివేషన్ ఆప్షన్ అనేది మళ్ళీ ఒకసారి ఇస్తాడు. ఓకే. సో, మనకి అవసరం లేదు కనుక కంటిన్యూ చేద్దాం. ఇక్కడ మనం పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఓకే. ఓకే. ఇక్కడ మళ్ళీ లాస్ట్‌లో జూన్ 23 అంటే అరౌండ్ 30 డేస్‌కి మనకు టైం ఇస్తాడు. మళ్ళీ మనం లాగిన్ అయితే దాన్ని రీయాక్టివేట్ చేస్తాడనమాట. ఓకే. సో, ఒకవేళ లాగిన్ అవ్వకుండా మనం పర్మనెంట్‌గా డిలీట్ చేయాలి అనుకుంటే 30 డేస్ వెయిట్ చేయాలి. ఓకే. 30 డేస్ తర్వాత డేటాబేస్ నుంచి డిలీట్ అవుతుంది. సో, మనం ఇక్కడ డిలీట్ ఆప్షన్‌ని క్లిక్ చేద్దాం. ఓకే. లాగౌట్ అయిపోతుంది. ఓకే. సో, ఇలా మళ్ళీ లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుందన్నమాట. సో, ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే. థ్యాంక్ యూ.